తమ గ్రామానికి సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాన్ని తక్షణమే తొలగించాలని నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామానికి సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాన్ని తక్షణమే తొలగించాలని నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు కోరుతూ సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఈ కోళ్ల ఫారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల ఫారం నుండి వస్తున్న విపరీతమైన ఈగలు, భరించలేని దుర్వాసన వల్ల గ్రామంలో నివసించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. భోజనం చేసే సమయంలో ఆహార పదార్థాలపై ఈగలు వాలుతుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అక్రమ కోళ్ల ఫారాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జర్పుల రామ్లాల్ నాయక్, జైపాల్, శ్రీనివాసాచారి, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జర్పుల తండా గ్రామ పంచాయతీ, చింతపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. నేను జర్పుల తండా సర్పంచ్ జర్పుల రామ్లాల్ నాయక్. మా తండా అతి సమీపాన 100 మీటర్ దూరంలో కోళ్లపారం నిర్మించడం వల్ల ఆ కోళ్లపారం వల్ల విపరీతమైన ఈగలు రావడం, దుర్వాసన రావడం చాలా జనాలకు ఇబ్బంది కలుగుతుంది. చిన్నపిల్లలు అంగన్వాడీ సెంటర్లో కానీ అన్నం తింటుండే అవి అన్నంపై వాలడం వల్ల, ఆ అన్నమే తినడం వల్ల వాటికి వాంతులు, విరోచనాలు బాగా విపరీతమైన వస్తున్నాయి. దానివల్ల మా తండా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అట్టి విషయంలో మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆ కోళ్లపారం పర్మిషన్ రద్దు చేసి అక్కడ నుంచి తొలగించవలసిందిగా మా తండా గ్రామ ప్రజలందరూ వచ్చినారు. ఆ ప్రజల పక్షాన మేము విన్నపించినాము. అట్టి విషయంలో ఇమ్మీడియట్లీ అధికారులు పై జిల్లా కలెక్టర్ కానీ, పై ఎంపీడీఓ మేడం కానీ, తర్వాత చింతపల్లి పోలీసులను కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయంపై సమగ్ర ద్రవ్యాలు జరిపి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము.